ఈరోజు చాలా టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీ ఒకటి చేసుకుందాం రండి. ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన టైం, ఎనర్జీ ఇంకా గ్యాస్ కూడా ఆదా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. ఇంకేం కావాలి, తప్పకుండా ప్రిపేర్ చేసి మంచి రెసిపీ. ఇది ఒక సూపర్ హెల్దీ 1 pot మీల్ అనమాట. మనకు అవసరమైన చాలా వరకు పోషకాలు ఈ ఒక్క మీల్లో దొరికేస్తాయండి. ఈ రెసిపీ కోసం అయితే నేను ముందుగా లేత మెంతికూర తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ఆకుకూరల్ని ఏదో ఒక రకంగా మన డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మెంతికూరనంతా ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. 5 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, చీల్చి పెట్టుకుంటున్నానండి. ఈ రెసిపీ మెంతికూరతోనే కాదండి, ఏ ఆకుకూరతోనైనా చేయొచ్చు. లేదంటే అన్ని రకాల ఆకుకూరలు కొంచెం కొంచెం తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద క్యారెట్ తీసుకుని సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లో ఉన్న క్యారెట్, క్యాప్సికమ్ వీటితోనే చేసేస్తున్నాను. ఇంకా ఇందులో పచ్చి బఠానీ వేయచ్చు, బంగాళదుంప వేయచ్చు. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ కాయగూరలైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నాను. గింజలున్న పార్ట్ తీసేసి సన్నని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం మన ఇంట్లో అందుబాటులో ఉన్న కాయగూరలన్నింటినీ చిన్నగా కట్ చేసుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇందులో వేసే ఆకుకూరలు, కాయగూరల వల్ల అనేక విటమిన్స్, మినరల్స్ అందుతాయండి. అలాగే మనం ఇందులో వేసే పెసరపప్పు నుండి ప్రోటీన్ అందుతుంది. ఇప్పటి వరకు ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదా, కొర్రలతో కిచిడి అండి. మనం మెయిన్గా వేసే ఈ కొర్రల నుండి అయితే కార్బోహైడ్రేట్స్ ఇంకా అనేక పోషకాలు అందుతాయి. ఇప్పుడైతే కొంచెం వేయించుకున్న అరకప్పు పెసరపప్పు కడిగి తెచ్చుకున్నాను. ఇక కొర్రలు అయితే 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పుల కొర్రలకి అరకప్పు పెసరపప్పు, ఇది కొలత. కొర్రలు అయితే 1 గంట వరకు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక పెద్ద స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంచుమించు అంతే ఉండేలా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూరనంతా వేసి వేయించుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత పప్పు, కొర్రలు వేసి సరిపడా వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు చెప్తాను. నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు అయితే లదీప్య ఇంకా ప్రసన్నవదనం. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఈ వీడియోలో కూడా అలాంటి క్వశ్చన్ ఇంకొకటి అడుగుతాను. అందరూ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వేసుకున్న కాయగూర ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పప్పు ఇంకా కొర్రలు తీసి ఇందులో వేసి ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక నుండి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. ఇప్పుడు మన రెసిపీ దగ్గరికి వస్తే పప్పు, కొర్రలు బాగా కలిపి పెట్టుకున్న తర్వాత 6 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి. 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను కదా, 6 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కిచిడి అనుకున్నాం కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 3 గ్లాసులు, ఒక గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకోవాలి. లేదు పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వేసుకున్నా బాగుంటుందండి. అలా కూడా చేయొచ్చు. ఒకసారి బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి. ఎంతో రుచిగా మన హెల్దీ కిచిడి రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూడడం ఒక్కటే మిగిలిందండి. మీరంతా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇది వెయిట్ లాస్కి ఒక మంచి హెల్దీ ఆప్షన్ అండి. కొంచెం పోర్షన్ కంట్రోల్ చూసుకుంటే డెఫినెట్గా ట్రై చేయాల్సిన మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ లాంటిదే ఇంకొకటి అడుగుతానన్నాను కదా, అదేంటంటే ఒక వెజిటబుల్ వచ్చి నా పేరు కూడా 3 అక్షరాలు. ఫస్ట్ లెటర్ వచ్చి ప్రశ్నిస్తుంది, సెకండ్ లెటర్ ఏమో బెదిరిస్తుంది, థర్డ్ లెటర్ గౌరవిస్తుంది. అయితే నా పేరేంటి అందంట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చాలా ఈజీ అండి. ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.